మనలో చాలామందికి 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్' సినిమా ఐడియా ఉండే ఉంటుంది. ఆ డైరెక్టర్ తీశాడు ఇది. ఈ సినిమా పేరు 'కాతల్ కోర్ ది కేస్'. సో, ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉంది, ఈ సినిమా ఎంత ఆహ్, ఎక్కడెక్కడ ఇబ్బందులున్నాయి అనేదానికంటే ముందు, ఈ సినిమా ఇదేం స్పాయిలర్ కాదు. అందరికి తెలిసిపోతది ఈజీగా. ఈ సినిమా స్టార్టింగ్‌లోనే రివీల్ అయిపోద్ది కొద్దిసేపటి తర్వాత. ఒక 20 మినిట్స్ తర్వాత. ఈ సినిమా హోమోసెక్షువాలిటీస్ చుట్టూ తిరుగుతుంది. ఆ హోమోసెక్షువాలిటీ క్యారెక్టర్ వేసిన వ్యక్తి చిన్న హీరో కాదు, అప్కమింగ్ హీరో కాదు, లేకపోతే ఏదో సినిమాలో ప్రయత్నాలు చేస్తున్నవాడు కాదు, అట్లాగని రిటైర్ అయ్యి ఇంట్లో పడుకున్నాడు కాదు. మలయాళం సినిమాలో టాప్ మెగాస్టార్గా రాణిస్తున్న మమ్ముట్టి చేశాడు ఆ క్యారెక్టర్. గే క్యారెక్టర్ చేశాడు మమ్ముట్టి. అసలు ఆ కైండ్ ఆఫ్ థాట్ అయినా రాగలుగుతుందా వేరే ఇండస్ట్రీ వాళ్ళకి? తెలుగునే నేనేం తక్కువ చేయట్లేదు. మిగతా ఏ ఇండస్ట్రీ వాడైనా ఈ టాప్ హీరోలు షారుఖ్ ఖాను, రజనీకాంత్, చిరంజీవి, అమితాబ్ బచ్చన్ అసలు అసలు ఆ ధైర్యం అయినా చేయగలుగుతారా? కమల్ హాసన్ లాంటి వాడైనా సరే. కమల్ హాసన్ కూడా చేశాడు మన విశ్వరూపం సినిమాలో. ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే షేడ్ ఉంది అంతే. ఆ షేడ్ కనిపిస్తుంది విశ్వరూపంలో. కానీ సినిమా మొత్తం కూడా గే క్యారెక్టర్ చేశాడు మమ్ముట్టి. అది ఎట్లా ప్రైజ్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆ గొప్పతనం గురించి, ఆ కైండ్ ఆఫ్ కన్విక్షన్ ఒక క్యారెక్టర్ పట్ల, సొసైటీకి మనం థింగ్స్ని ఎట్లా డీల్ చేయాలి, టాబూలాగా కాదు. సొసైటీలో హోమోసెక్షువాలిటీ అనేది, గే గే అనేది తప్పుడు విధానం కాదు, సరైనటువంటి పద్ధతిలో ఉండాలి తప్ప తప్పుడు విధానం కాదు అనేదాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. జ్యోతిక హీరోయిన్ వైఫ్గా చేసింది. సో, మొగుడు పెళ్ళం ఇద్దరు ఎన్నో సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత భార్య అతని మీద విడాకుల కేసు నమోదు చేస్తుంది. దానికి కారణం కింద అడల్టరీ చూపిస్తుంది. అంటే వేరే వాళ్ళతో అఫైర్ ఉందని. ఆ అఫైర్ హోమోసెక్షువాలిటీ అఫైర్ అనే విషయాన్ని ఆమె బయటపెట్టడం. అతను ఎందుకు హోమోసెక్షువల్ విషయాన్ని ఇన్నాళ్ళు దాచాడు, ఇప్పటికీ దాచడానికి ట్రై చేస్తున్నాడు అనే దాని చుట్టూ కథ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కాస్తంత స్లోగా డీసెంట్గా అనిపించిన, సెకండ్ హాఫ్ చాలా స్ట్రాంగ్గా రాశారు. భారీ డైలాగులు ఉండవు, కేవలం మ్యూజిక్తో, ఎమోషన్స్తో, సీరియస్నెస్తో, సీన్లతో, వాళ్ళకి రియాక్షన్స్, యాక్షన్స్. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఈ హోమోసెక్షువల్ థింగ్ని అతను ఎవరైతే ఇంట్లో ఒక అతను హోమోసెక్షువల్ ఉంటే పేరెంట్స్ ఎట్లా ఫీల్ అవుతారు, ఫాదర్ ఎట్లా ఫీల్ అవుతాడు, అతనితో ఉండే కూతురు ఎట్లా ఫీల్ అవుతుంది ఆ విషయం తెలిసిన తర్వాత, ఇవన్నీ ఎంతో అద్భుతంగా చూపించాడు. ఇవన్నీ కాకుండా ఎవరితో అయితే అఫేర్ పెట్టుకున్నాడు ఇన్నాళ్ళు, అతను ఎటువంటిది ఫేస్ చేస్తున్నాడు సొసైటీలో ఇలాంటి వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు, సొసైటీలో కాస్త అణగారిన వర్గంలో ఉండే వ్యక్తిని ఎట్లా ట్రీట్ చేస్తారు ఇవి తెలిసినప్పుడు, కాస్త అగ్రవర్ణంలో ఉండే అతన్ని ఎట్లా ట్రీట్ చేస్తారు ఇలాంటివి తెలిసినప్పుడు, ఇట్లాంటి ఎన్నో ఎమోషన్స్ని ఫోర్స్ఫుల్గా కాకుండా కథతో పాటు తీసుకెళ్తూ చాలా అద్భుతంగా రాశారు. కోర్ట్ రూమ్ సీన్లు కూడా చాలా మంచిగా ఉన్నాయి. డైలాగులు ఎంతో లిమిటెడ్గా ఉన్నా కూడా ఎక్కడ అవసరమో అక్కడే మాట్లాడినా కూడా పాత్రలు ఆ ఒక్క డైలాగ్తోనే ఆ మెసేజ్ని, ఆ కన్విక్షన్ని స్ట్రాంగ్గా తెలియజేయగలిగాడు డైరెక్టర్. ఈ సినిమా నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా నేషనల్ అవార్డు వచ్చే అవకాశం ఉన్నటువంటి సినిమా ఈ ఇయర్ వచ్చిన సినిమాల్లో. ఈ ఇయర్ ఎన్నో సినిమాలు చూసా నేను టాప్ 15 సినిమాలు కూడా ఆ మధ్య వీడియో ఒకటి పెట్టా. మళ్ళీ స్పెషల్గా పెట్టడానికి ట్రై చేస్తా, ఎందుకంటే దీన్ని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది ఈ సినిమాని కూడా. సో, ఓవరాల్గా ఈ సినిమా ఒక కేవలం ఆ క్యారెక్టర్ వేసేసాడు మమ్ముట్టి అంతే గొప్ప అనేది కాకుండా, సినిమా కూడా అంతే అద్భుతంగా తీశారు. సరైనటువంటి స్క్రిప్ట్ వస్తే కనుక ఒక నటుడు ఇటువంటి సినిమాల్లో కూడా నటించాలి. సమాజానికి సరైనటువంటి దృక్పథాన్ని చూపించాలి. అట్లీస్ట్ వాళ్ళు ఫాలో అవుతున్నారు లేదు తర్వాత సంగతి, ముందు చూపించగలగాలి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 'చిత్తా' అనే సినిమా వచ్చింది. ఇది కూడా లాస్ట్ ఇయర్ వచ్చింది కానీ నేను ఇప్పుడే చూసా ఈ 'కాదల్ కోర్'. బట్ లాస్ట్ ఇయర్ 'చిత్తా' అని ఒక సినిమా వచ్చింది తమిళ్లో. సిద్ధార్థ్ హీరో, అరుణ్ కుమార్ డైరెక్టర్. చిన్నపిల్లల మీద అబ్యూజుల గురించి, చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని హెరాస్ చేయడం గురించి ఇవన్నీ కూడా అందులో మెన్షన్ చేశారు. దానిని ఎంత అద్భుతంగా చూపించాడంటే అరుణ్ కుమార్, అంతే అద్భుతంగా ఈ హోమోసెక్షువాలిటీ గురించి, గేల గురించి, ఇండియాలో ఉన్నటువంటి 80% మంది స్వలింగ సంపర్కులు వేరే జెండర్తో పెళ్ళై ఉంటారంట, వేరే పార్ట్నర్తో. అంటే ఒక వ్యక్తి గే అయితే లేదా ఒక వ్యక్తి లెస్బియన్ అయితే వాళ్ళు ఖచ్చితంగా వేరే గే అయిన వాళ్ళు స్ట్రైట్తో సంబంధం ఏర్పడి వాళ్ళతో పెళ్ళైపోయి ఉన్న వాళ్ళు 80% పైగా మంది ఉన్నారంట. వాళ్ళు పడేటువంటి వేదన ఎట్లా ఉంటుందనేది చాలా అద్భుతంగా చూపించాడు. అట్లాగని ఎక్కడ వల్గారిటీ లేకుండా, ఇబ్బంది లేకుండా సినిమా మొత్తాన్ని కూడా చాలా ఒకే
మోడ్‌లో తీసుకెళ్తూ మనకి కనువిప్పు కలిగించేలాగా ఒక మంచి సినిమాని తీశారనే చెప్పుకోవాలి. ఇటువంటి సినిమాలు డెఫినెట్‌లీ అందరూ ఎంకరేజ్ చేయాలి. ఈ సినిమా గురించి అందరికీ తెలియజేయండి. కేవలం ఈ సబ్జెక్ట్ తీసుకున్నాడనే కాదు. ఆ సబ్జెక్ట్ తీసుకోవడం, దాన్ని చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపించడం, మనకు కూడా ఏం జరుగుతుందా అని నచ్చేలాగా చూపించడం. క్లైమాక్స్‌లో అయితే ఖచ్చితంగా అందరికీ క్లైమాక్స్ బాగా నచ్చుతుంది. అంత చక్కగా తీశాడు. సో, డెఫినెట్‌లీ మంచి సినిమాలను ఆదరించే ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వీడియోస్ షేర్ చేయకుండా మాత్రం మీరు వెళ్ళకండి. డెఫినెట్‌లీ దయచేసి ఈ వీడియోని మీరు వాట్సాప్ స్టేటస్‌లోనో లేకపోతే ఎక్కడైనా ఫేస్‌బుక్‌లోనో, గ్రూప్స్‌లోనో డెఫినెట్‌లీ ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ.